నమస్తే వెల్కమ్ టు ద ట్రూత్ నేను యామిని టైటిల్ చూసి ఎట్టెట్ట దయ్యాలేంటి గుడి కట్టడమేంటి మేమేమన్నా ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నామా అని మాత్రం అనకండి నిజంగా మీరు విన్నది నిజమే మన దేశంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నట్టే కర్ణాటకలో ఈ వింత ఘటన జరిగింది మనకు తెలిసి చాలా దేవాలయాలను అందులోని దేవతామూర్తులను స్వయంగా దేవుళ్ళే ప్రతిష్ఠించారని విన్నాం కొన్ని ఆలయాల్లో చూసాం కూడా శ్రీకాళహస్తిలో అయితే బ్రహ్మ ప్రతిష్ఠిత లింగం యమధర్మరాజు ప్రతిష్ఠిత లింగం శ్రీరామ ప్రతిష్ఠిత లింగం ఇలా అనేక శివలింగాలను ఆయా దేవుళ్ళే ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెప్తుంది అచ్చం ఇలాగే కర్ణాటకలో ఓ శివాలయాన్ని దయ్యాలు నిర్మించాయట అసలు నిజంగా దయ్యాలు ఉన్నాయా ఉంటే ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు వేయకుండా ముందు ఆ ఊర్లో ప్రచారంలో ఉన్న స్టోరీని చూసేయండి కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో బొమ్మవర అనే గ్రామంలో ఓ గుడి ఉంది ఆ గుడి పేరు సుందరేశ్వర ఆలయం సుందరేశ్వరుడు అంటే శివుడు ఇక్కడ శివలింగం ఎంతో అందంగా ఉంటుంది అందుకే సుందరేశ్వరుడు అనే పేరు అక్కడ ఓ శివాలయాన్ని నిర్మిస్తే దయ్యాలు పారిపోతాయని తెలుసుకొని ఊరి ప్రజలందరి సహకారంతో గుడి నిర్మించారట దయ్యాలు ఆ గుడిని నాశనం చేసేయడంతో కోపంతో ఊగిపోయిన మాంత్రికుడు మంత్రశక్తితో తన వశం చేసుకున్నాడట వాటి జుట్టు కత్తిరించి బంధించాడట తమను విడిపించాలని దయ్యాలు వేడుకోవడంతో పడగొట్టిన గుడిని మళ్లీ నిర్మించి ఊరి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవాలని మాంత్రికుడు ఆంక్షలు పెట్టాడట తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రికి రాత్రే గుడి నిర్మించిన దయ్యాలు అక్కడి నుంచి పారిపోయాయట అయితే మామూలు గుడుల మీద దేవతల బొమ్మలుంటాయి కానీ ఆ ఆలయం మీద మాత్రం దయ్యాల బొమ్మలు కనిపిస్తాయట అయితే గుడిని మళ్లీ నిర్మించిన దయ్యాలు శివలింగాన్ని ప్రతిష్ఠించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాయట అప్పటి నుంచి ఆ గుడిలో శివలింగం లేకుండానే అలాగే ఉండేదట కొన్నేళ్ల తర్వాత ఆ ప్రాంతంలో మంచినీళ్ల బావిని తవ్వుతూ ఉంటే పెద్ద శివలింగం బయటపడింది ఆ శివలింగాన్ని తీసుకెళ్లి ఆ గుడిలో ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఆ గుడిలో పూజలు నిర్వహిస్తున్నారు స్థానికులు భూతనాథుణ్ణి అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి కూడా అక్కడి వారంతా మంచే జరిగిందట అందుకే ఆ ఆలయాన్ని దయ్యాలు నిర్మించిన ఆలయం అంటారు ఇటీవలే కాలంలో ఈ ఆలయం ఫేమస్ కావడంతో భక్తుల తాకిడి కూడా పెరుగుతోంది ఆ ఆలయానికి వెళ్లి పూజిస్తే దయ్యాలు భూతాల భయం ఉండదని స్థానికుల ప్రాశస్త్యం అందుకే ఇప్పుడు ఆ గుడి రద్దీగా మారింది మొత్తానికి దయ్యాలు కట్టిన గుడి ఆ ఊరు వాళ్లకు మంచే చేసిందని నమ్ముతున్నారు ఎవరి నమ్మకం వారిది దయ్యాల మజాకా